దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో కడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి జాన్వీ కపూర్. ఈమె కెరియర్ మొదట్లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైంది. దడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన ఉలగ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన సినిమాల పరంగా తన పాత్ర కోసం ఏ స్థాయిలో కష్టపడమన్నా కష్టపడి పని చేస్తాను. అలా కాదని నా పాత్ర కోసం జుట్టు కత్తిరించమంటే మాత్రం చస్తే జుట్టు కత్తిరించనని తెలిపారు. నేను నటించబోయే ఆ పాత్ర తన జీవితాన్ని మార్చేసే పాత్ర అయినా నేను గుండుతో కనిపించను. అలా కావాలనుకుంటే విఎఫ్ఎక్స్ ద్వారా ట్రై చేసుకోవచ్చు. అలా కాదని నా జుట్టు తప్పనిసరిగా కత్తిరించాల్సి వస్తే ఆ సినిమా నుంచి తప్పకుండానే తప్ప ఆ పని మాత్రం చేయను. నేను జుట్టు కత్తిరించకపోవటానికి కారణం మా అమ్మ అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నేను దడక్ సినిమా సమయంలో నా జుట్టు కత్తిరిస్తే అమ్మ చాలా కోప్పడింది. ఇంకొకసారి పాత్ర కోసం జుట్టు కత్తిరించవద్దు అంటూ నాకు చెప్పింది. అందుకే ఎలాంటి పాత్రైనా జుట్టు మాత్రం కత్తిరించను అంటూ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈమె మొదటిసారి దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.